తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఇంక చోట్లేదే. మరి ఎందుకు వచ్చా? ప్లీజ్ ట్రాన్సీ, భూమి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పవే. కొంచెం ఖర్చు అవుతుంది. ఖర్చా? ఈ విషయం ముందే చెప్పొచ్చు కదే, సింపుల్ గా అయిపోయేది మ్యాటర్. మా నాయనుండగా నాకు డబ్బులు కొరవే లేదు. తీసుకా మ్యాటర్ చెప్పు. భూమికి తక్కువ మాట్లాడటం ఇష్టం. భూమికకి డైరీ మిల్క్ చాక్లెట్ అంటే ఇష్టం. భూమికి బిర్యానీ అంటే ఇష్టం. భూమికి బ్లాక్ కలర్ డ్రెస్ అంటే ఇష్టం. భూమికి నేనంటే ఇష్టం. కానీ దానికి నువ్వంటే ఇష్టం లేదురా. అవన్నీ ఫేక్ నోట్స్ తెప్పించి మోహందానా. నేను చెప్పింది కూడా ఫేక్ ఇన్ఫర్మేషనే. అవన్నీ నా ఇష్టాలు. పోరా. ఏదో ఒక రోజు ఆ భూమికని కిడ్నాప్ చేస్తాను. ఎరా పక్కన అమ్మాయి ఉండగా ఓ చెట్టు గుర్తిస్తున్నాయండి. అమ్మాయా? ఎక్కడ? ఏంటి ఇదా? ఇది ఏ యాంగిల్లో అమ్మాయిలా ఉందిరా? ఏ డౌటా? చెప్పిన డౌటే, చెప్పిన డౌటేలే. నీ అయ్యా చూపించాలారా? అరే మామ, నువ్వు ఎప్పుడు ఎక్కింది అంత లేదు. మాటలు తినంగారని. అరే రే. అరే అదే అమ్మాయి అట్రో దీనికి మిస్ అయింద్రో. ఏంటిదిరా? ఆడతనం రో. అబ్బా ఎక్స్క్యూజ్ మీ, ఆ పువ్వు అది కావాలి. ఆల్రెడీ జెల్లోనే ఉంది. నేను జడలో పెట్టడానికి అడుగుతున్నా, చెవులో పెట్టుకోవడానికి కాదు. థ్యాంక్ యూ. అరే అది నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చిందిరా. ఇదిగో పువ్వు. ఏంట్రా నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. కొడతా. నువ్వు కొడితే ప్రాబ్లం స్టార్ట్, అదే పడితే ప్రాబ్లం సాల్వ్. డిసైడ్ చేసుకో. మారవా నువ్వు? నేను మారను భూమి.
సెలవులు ఓరే ఎందుకురా ఏడుతున్నా రూపాయి పాలు ఎచ్చలాగా 30,000 తీసుకున్నాడు పోయాడు. మహానుభావుడు ఒక్క చాయ్కి 500 ఇచ్చేవాడు. అదేం సార్ అని అడిగితే టిప్ అనేవాడు. ఓరి నాయనా తులసి తీర్థం గట్ట కాదు నోట్లో స్ప్రైట్ పోయి ఆయన చాలా ఇష్టమా స్ప్రైట్ అంటే ప్రాణం లేచి వచ్చేద్ది ఇదేంటి అబ్బా ఏంటి కొంత స్ప్రైట్ బతికిపోయాడా ఏంటి తీయగుంది. ఏందిరా చక్కెరేసినారా? ఆ? ఒరే ఈ ఫాలోయింగ్ ఏందిరా? ఎందాక నుంచి చచ్చిపోయాడు అదేంటి మళ్ళీ లేచి వచ్చేసావా నేను చచ్చిపోవడం ఏందిరా? వీళ్ళకి ఎంసెట్ టీ సెట్ కే సెట్ ఎగ్జామ్స్ అన్ని ఉన్నాయని నేనేదో లిఫ్టెడ్కి వచ్చాను రా స్వామి. సార్ మీరు చచ్చిపోయారని కాలేజ్ అంతా 3 రోజులు సెలవు ప్రకటించా. జెండా కూడా దించేసాం సార్. కావాలంటే చూడండి. మీరేమో అనవసరంగా బతికి చచ్చారు. రేయ్, అట్లా ఉంటుంది మరి. నేను చచ్చిపోవడం ఏందిరా? అవును సార్ మరి వైకుంఠరాధంలో వచ్చారు కదా. కాదురా నేను చచ్చిపోయినట్లు కేంద్ర మురళి నాకు అర్థం కాదు. ఏ? కాదు ఇదేం బాక్స్ రా? దీని మీద పడుకుంటే చల్లగా నిద్ర పట్టింది లోపల. సార్ దీన్ని ఐస్ బాక్స్ అంటారు. మీకు కావాలంటే చెప్పండి ఇంటికి కూడా పంపిస్తా. పర్మనెంట్ గా ప్రిన్సిపల్ గారిని చంపేద్దాం అనుకున్నారేంటి అరే మామా చెప్పరా ఖతర్నాక్ ఆడుతున్నారు చూస్తున్నాం మావా. ఈ టైంలా ఐన్స్టీన్ రాసిన కవిత గుర్తుకొస్తుంది చెప్పన్నా. ఐన్స్టీన్ తెలుగులో ఈ అయ్యా అవునరా రోజు నాకు ఆయనే రాస్తాడు నిద్రలా. మా కర్మ చెప్పు తగలడు. అరే రియా రఘునందన ఇద్దరు పోరీలు ఖతర్నాక్ ఆడుతుర్రో. అల్లా మన పోరి భూమి ఉన్నది రో. భూమి భూమి మీద ఆడుతుంది కానీ బాల మాత్రం ఆకాశంలో కొడుతాంద్రో. పొడుగు పొరి పొట్టు పొట్టు అంతాంద్రో. పొట్టి పొరి ఎగిరిగిరి అంతాంద్రో. అరే మామ చెప్పరా ఫుట్బాల్ ఎన్ని బాల్ ఉంటాయి రా? ఒకటే కదరా. నాకు మాత్రం 2 బాల్ కనబడతానే రో. ఏంట్రా నీ టార్చర్ సాటన్ లా తగులుకున్నావు? ఏంటి టార్చరా? టార్చ్ లైట్ ఏం కాదు. శాటన్ నన్ను నువ్వు ఏదో రోజు యూటర్న్ తీసుకొని నా లవ్ లో పడ్డం ఖాయం. ఇదా పోలేరమ్మే చెప్పింది. ఏంటమ్మా అంత కాన్ఫిడెన్సా? ఇడియట్ లో మా అన్నయ్యని చూసావా? మీ అన్నయ్య ఇడియట్ మూవీలో ఉన్నాడా? ఆ రవితేజ అన్నయ్య. అన్నయ్యను రౌడీలు కొట్టిపడేస్తే ఒక అమ్మాయి బ్లడ్ ఇచ్చిందని ఆ అమ్మాయి గుడ్డితో కుంటితో తెలియకుండా లవ్ చేసాడే. అది మా మగజాతి స్పెషాలిటీ డార్లింగ్. డార్లింగ్ అన్నావంటే పైన పళ్ళు కింద కాళ్ళు విరక్కొడతాను. వెతవా ఎనీ ప్రాబ్లం? చూడండి సార్ టార్చర్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏంట్రా ఏం పని లేదా నీకు? ఏంటి పని లేదా? సైడ్ కొట్టే పని మీదే ఉన్నాం కదా సార్. ఏంట్రా అమ్మాయిల్ని హెరాస్ చేయటమేనా మీ పని? సరే దీన్ని వదిలేస్తా. నీకు అమ్మాయి ఉంటే చెప్పు, దీన్ని వదిలేసి నీ కూతురు తగులుకుంటా. బాబోయ్ నీకో దండం. నా కూతురు జోలికి రావద్దు. ఇదిగో భూమి నువ్వు పన్నంటే చెప్పు, నిన్ను వదిలేసి దీన్ని తగులుకుంటా. ఇది ఆల్రెడీ నన్ను ట్రై చేస్తుంది. కావాలంటే ట్రాన్సిన్ అడుగు. ఇది ఆ పోలేరమ్మ మీద ఎట్టు. రే పదండ్రా. ఏంటి వాడు చెప్పేది నిజమా? అబద్ధమే. నేనెందుకు వాడిని ట్రై చేస్తాను? గో టు హెల్ప్. భూమి వాడు పెద్ద ఈడియటే.